ఖమ్మంలో రైతుల్ని బేడీలేసుకొని గుంజుకపోయిన దుర్మార్గమైనటువంటి పాలన మీరు వచ్చి ఇలా అయ్యో అయ్యో అని బొచ్చ కొట్టుకొని ఏడుస్తుండు. బతికున్నప్పుడు అవకు బువ్వ పెట్టని మీరు సచినంగా పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా నేర్చుకుంటూ తిరుగుతుండు కేటీఆర్ అనేట ఆయన. గిదా అరెస్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, మా బావని నేను ఓవర్టేక్ చేస్తా అని ఆశపడుతున్నట్టున్నాడు. తప్పు చేసినోడు ఎవడైనా బావైనా బామ్మరిదైనా పోవాల్సిందే. టైం దగ్గరికి వచ్చినప్పుడు పోతారు. ఒకరోజు వెనక ఒకరోజు ముందు రా నేను హైదరాబాద్లోనే ఉన్నా పోయినాక తెలుస్తుంది కొద్దిగా ఓపిక పట్టుకుని పోతాడు. ఒక కాలర్ మనకు అందుబాటులో ఉన్నారు. చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట నుంచి సత్యం గౌడ్ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యం గౌడ్ గారు గుడ్ ఈవినింగ్. మీ క్వశ్చన్ నేరుగా రఘునందన్ గారిని అడగండి. నమస్తే సార్. రగన్న నమస్తే. నమస్తే సత్యం అన్న చెప్పే. నా బాగున్నారన్న. మిమ్మల్ని మేము ఎంపీ ప్రచారంలో మేము నంగూరులో కలిసాం మిమ్మల్ని. థ్యాంక్ యూ అన్న చెప్పే. మీరంటే నాకు ప్రత్యేక అభిమానం. థ్యాంక్ యూ మీ అభిమానం ధన్యవాదాలు. స్టార్ట్ అయినప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాను మీలాగానే. ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ తోటి చాలా 10 ఏళ్ళు దోసుకెళ్తున్నారన్న. ఈయన తెలంగాణ వాస్తవానికి తెలంగాణ నిధులకు మీరు ఎంత పోరాడారో ఇవాళ మీరు ఇలా ఆ స్థాయికి ఢిల్లీలో చక్రం తిప్పారన్న. ఢిల్లీలో చక్రం ఎవరు తిప్పుతా అనుకున్నారో వాళ్ళు మైనస్ అయ్యేది, మిమ్మల్ని తొక్కాలనుకున్నారు వాళ్ళు మైనస్ అయ్యేది. ఈరోజు మీరు ఢిల్లీలో తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా పనిచేశారు, మిమ్మల్ని తొక్కాలని వాళ్ళు చూశారు, మీరు సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సత్యం న్యూటన్ థర్డ్ లా చెప్తున్నాడు. ఒక బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా అంతే వేగంగా పైకి ఎగిరొస్తుంది అన్నా. చాలా రిథమిక్గా చెబుతురు. ఈడీలు బోడీలు మోడీలు ఎవడెత్తడో రాన్రి ఏం పీక్తారో పీకురు ఇట్లే మాట్లాడిర్రు అన్న. ఇంతకంటే గలీజ్ భాషలు మాట్లాడిర్రు. సో ఇప్పుడు ఎవరెక్కడ ఉన్నారో తెలుస్తుందండి. అందుకని ప్రజాస్వామ్యంలో దయించిన అదొక విజ్ఞప్తి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు పాలక పక్షంలో ఉన్న వాళ్ళకు. ఈ ఎక్తం తొక్తం పీక్తం ఇట్లాంటి భాష దయించి మాట్లాడకూడదు. అది చూడడానికి వినడానికి కొంచెం అసహ్యంగా ఉంది. సో ఎవరో ఒకరు అట్లా మాట్లాడిరని మనం కూడా అదే భాషలో మాట్లాడడం అనేది వాళ్ళిద్దరికీ సంస్కారం కాదు. అందుకనే మళ్ళీ చెప్తున్నా, ఆ 2 పార్టీల నాయకులకి అయిపోతుంది పతనం వైపు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకా దిగజారుతున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని బూతులు మాట్లాడుతారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అన్న. పాలించే చేతనైతే పాలించురి, పాలించడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పురి. అంతేగాని బూతులు మాట్లాడడం, తొక్కుంటూ పోతాం ఎక్కుంటూ పోతాం, అవి ప్లేట్ బ్రేకింగ్లు స్లేట్ బ్రేకింగ్లకు మంచి కనబడతాయేమో బూతులు మాట్లాడితే. కానీ తెలంగాణ సమాజం దాన్ని స్వాగతించదు అనేది మాత్రం దయచేసి అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తుంది. రైట్. ఇంకొక కాలర్ సాయి కుమార్ నిజామాబాద్ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. సాయి కుమార్ గారు మీ క్వశ్చన్ నేరుగా అడగండి రఘునందన్ గారు. నమస్తే రఘునందన్. నమస్తే సాయి అన్న. ఏం లేదన్న, ఇప్పుడు మూసీనది గురించే కాకుండా రైతుల గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటది. రుణమాఫీ ఇంతవరకు మాఫీ కాలేదు ఎవరికి కూడా, 2 లక్షల పైన వాళ్ళకు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది మీరు ఒక డైనమిక్ లీడర్ గా. సాయి థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి మాట కల్లాల గురించి సాయి అడిగినటువంటి రుణమాఫీకి పోయే కంటే ముందు కల్లాలు సాయి కళ్యాణ్ గారు 30% కాలేదన్న. ఇప్పుడు ఈ రోజుకి మార్కెట్లో 30% కాలేదు. పోయినసారి ఈ సమయానికి రైస్ మిల్లర్లు 3200 నుంచి 3500 పెట్టి సన్నడ్లు కొనుక్కుంటూ పోయారన్న రైతుల దగ్గర నుంచి. ఇలా 2300 పెట్టి కొంటలేరన్న. అప్పుడు మనం అన్ని సెంటర్లకు పోయి తాలు తరుగు గొడవల గురించి చేసినాం. ఇలా ఇంకొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి అదే మాట మాట్లాడుతున్నారు, తాలు ఎట్లా తీస్తున్నారు తరుగు ఎట్లా తీస్తున్నారు అని. 10 ఏళ్ళు మీరు అట్లనే ముంచిరు రైతుల్ని. క్వింటాల్కి 10 కిలోలు 12 కిలోలు ముంచిరు అని అప్పుడు మేము మొత్తుకుంటే అప్పుడు వినబడలేదు వాళ్ళకి. ఇవాళ పోయి రైతులతోటి ముచ్చట పెడుతున్నాం, రైతు కూలీలతోటి ముచ్చట పెడుతున్నాం, పచ్చకండ వాళ్ళు వేసుకొని నాటకాలు ఆడుతున్నాం. ఎవరు నమ్ముతాడన్నా నిన్ను? 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీకి పోయి గంగల మునిగి వచ్చేదో పాప ప్రక్షాళన చేసుకుంటా అని. యూ షుడ్ బి కార్నర్ అట్ ఎవరీ పాయింట్. ప్రతిదీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం వదిలేసి ప్రధాన ప్రతిపక్షాన్నే తప్పు పడుతున్నారు. మీరు తప్పు పట్టలేదని అంటే కాంగ్రెస్ పార్టీ 30% వడ్లు కొనుగోలు లేదు, రైతు బంధు లేదు, 30%. ఒక్క నిమిషం అని. అందుకని ఏం చెప్పిన వాళ్ళు 10 ఏళ్ళలో ఎంత పాపం కట్టుకురో వీళ్ళు 10 నెలల్లో అంతే కట్టుకురో అని చెప్పిన. ఇంకా చాలదా అన్న? అదన్నీ తెలుస్తలేదా? ఇప్పుడు సాయి ఫోన్ చేసి ఏమడిగిండు, 2 లక్షల కంటే పై చిలుకున్నటువంటి రైతులకి రుణమాఫీ కాలేదని. దానికి రఘునందన్ అవసరం లేదు. ఏ ఊరికి పోయి నువ్వు మైకు పెట్టినా ప్రతి రైతు చెప్తాడు, ప్రతి రైతుతో ఆవేదన చెప్తా ఉన్నాను. నేనేం అడుగుతున్నాను, పోయినసారి ఈ టైంకి 3200, ఇలా 2300 కొంటలేరు సన్నడ్లు. ఇంకా ఇవాళకి దాదాపు 45 రోజుల తర్వాత 30% వడ్లు కొనుక్కోలేదన్న. నేను 2 చేతులు జోడించి మీ 10 టీవీకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నిజంగా మీరు ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే నేషనల్ హైవే మీద చేగుంట దగ్గర దిగుండ్రి. చేగుంట దగ్గర దిగి భూంపల్లి అక్బర్పేట అనే ఒక ఊరు వస్తుంది. అందాక మీ కెమెరా తీసుకొని చేగుంట దగ్గర దిగి లెఫ్ట్కి టర్న్ అవుతారు. మీరు టర్న్ అయిపోయే కాడ కెమెరా ఆన్ చేయండి. అక్కడి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు అది డబుల్ రోడ్డు.
సగం రోడ్డు మీద వడ్లు, ఒక 10 ఊర్లు మీకు రోడ్ల మీద రైతులు కనబడుతున్నారు లేదా? ఇలా రేపే మీరు చూడండి. ఖచ్చితంగా రేపే దాన్ని కవర్ రేపు పంపాలి చేపిస్తాం. సార్, రేపు మీరు రేపు ఖచ్చితంగా రేపు పంపాలి. పంపిస్తాను. చేగుంట దగ్గర నుంచి రేపు మొదలుకుంటే పంపిస్తాను. రుక్మాపూర్, ఇబ్రాహింపూర్, బోనాల, కొండాపురం మీదకెళ్ళి కాజీపూర్ నుంచి ఖచ్చితంగా మీరు భూపాలి చెప్పిన దాకా లైన్ లో ఒక్కసారి రైతుల రేపు కష్టం రేపు చూసిరా అన్న? మొత్తం రైతులతో మాట్లాడిస్తాం, మాట్లాడి పంపిస్తాం ఖచ్చితంగా, పంపురి. షూర్ తప్పకుండా పంపిస్తాం. సుధాకర్ కర్నూలు నుంచి ఒక సుధాకర్ కాలర్ అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు అడగండి మీరు రఘునందన్ గారిని. సార్ నమస్తే సుధాకర్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తేనే, సార్ కర్నూలు సార్ నాది. లాస్ట్ చెప్పే సుధాకర్ అన్న చెప్పు. సార్ కర్నూలు సార్ మాది ఏపీ. చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, చెప్పండి. ఏం లేదు సార్, ఊకే కానీ అదే మీరు స్పందన బాగుంటది అందుకే ఫోన్ చేయలేదు సార్, అంతే. థ్యాంక్ యూ. ఇలా కర్నూలులో వరదలు వచ్చినాయి, మీకు యాదుకుండాలి. ఉమ్. ఆ నది, అక్కడ పోయేటువంటి నది వెడల్పు ఎంత, విస్తీర్ణం ఎంత మీరు ఒకసారి చూసిర్రు. ఆ నది నీళ్లు కర్నూలుని సగం ముంచెత్తినే యాదుకుంచుకోండి. ఇగో ఇది ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. కళ్యాణ్ గారు నేను చెప్పదలుచుకుంది, ఇట్లాంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకూడదని నేను చెరువుల్ని కుంటల్ని కాపాడమంటే మీరు దాన్ని తీసుకుపోయి రఘునందన్ రేవంత్కి సపోర్ట్ చేసిండు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేసిండు, రఘునందన్ రంగనాథ్కి సపోర్ట్ చేసిండు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం తప్పు ఉన్నా, నేను నా మాటల గురించి నేను చర్చకి ఎవరితోటైనా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎకలాజికల్ సైన్స్, ఆ రోజు కూడా మీతో చెప్పిన, నేను ఒక సైన్స్ టీచర్గా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అన్న. ప్రకృతి పర్యావరణం దెబ్బతింటే మేము పార్లమెంట్ నడుస్తుంటే చూసినామన్నా, వయనాడులో బురదల కొట్టుకుపోయిరన్న, జనం దొరకలేదన్నా డెడ్ బాడీలో. ఆ దుస్థితి రావద్దు భాగ్యనగరానికి అన్న. అది తప్పైతే దానికి మీరు పార్టీలో రంగు కలిపితే, నన్ను కొంచెం ఇంకెవరితో సంబంధం అంటగడితే అది మీ విఘ్నత. నేనేం రైట్. చేస్తాను? తెలంగాణ కాదు ఏపీ నుంచి కూడా మీకు అభిమానులు ఉన్నారు. సుధాకర్ గారు మీరు బాగా మాట్లాడతారని కాల్ చేశారట, అంతే. వేణుగోపాల్ రెడ్డి సూర్యాపేట నుంచి అందుబాటులో ఉన్నారు, ఒక కాల్. వేణుగోపాల్ రెడ్డి గారు అడగండి. సార్ చెప్పండి వేణన్న. నమస్కారం సార్ నమస్కారం సార్. నేను వేణుగోపాల్ రెడ్డిని సార్. నేను గతంలో కూడా బీజేపీ కిసాన్ మోర్చాలో పనిచేసి ఉండి ఉన్నా సార్. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను రావట్లేదు. ఈ మన మిర్యాలగూడ మార్కెట్ లో రైతుల కానే నిన్న మొన్న కూడా 2600, 2850 రూపాయల వరకు తీసుకుపోయి మళ్ళీ ఈ రోజు 2600 ఓడేశారు. ఎందుకంటే మనకు గతంలో కేంద్ర ప్రభుత్వం సీలింగ్ పెట్టింది లాస్ట్ ఇయర్, ఇది ఎక్స్పోర్ట్ చేయొద్దని. ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ లేదు అని చెప్పేసి ఫ్రీ మార్కెట్ ఇచ్చేసింది. ధర లిమిట్ కూడా తీసేసింది. 4600 రూపాయల కంటే తక్కువ ధరకు ఉన్నటువంటి బియ్యాన్ని బయట దేశాలకు అమ్మొద్దని. ఇప్పుడు ఆ సీలింగ్ ను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. ఎత్తేసినప్పటికి కూడా వీళ్ళు మార్కెట్ ప్రైస్ ను చాలా తగ్గిస్తున్నారు. నిన్న 28.50, ఈ రోజు 26. కానీ మన పార్టీ లీడర్లు కిసాన్ మోర్చా నుంచి కూడా ఎవరు మాట్లాడతలేరు, మన ఎంపీలు కూడా మాట్లాడతలేరు అనేది నా యొక్క ఆవేదన సార్. రైట్, కరెక్ట్ రఘునందన్ గారు. నేను ఇదే అడుగుదాం అనుకున్నాను. రైతుల సమస్యలు ఇన్ని ఉన్నాయి, అడిగే మన కాలర్స్ 4 కాల్స్లో 2 కాల్స్ అదే. అంటే రుణమాఫీ లేదు, రైతు భరోసా, రైతు బంధు, వాటెవర్ అది లేదు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు మీరే స్వయంగా చెప్పారు, ఎక్కడ కొనట్లేదు. ఇంత జరుగుతుంటే బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఎక్కడ మీరు రైతు సమస్యల మీద ఎత్తుకున్నట్టు కానీ, గలమెత్తినట్టు కానీ, ఆందోళన బాట పట్టినట్టు కానీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు. సో దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానల్ లేకపోవడం, పేపర్ లేకపోవడం, యూట్యూబ్ ఛానల్ లేకపోవడం అనేది మాకు దురదృష్టం. ఎందుకు ఆయన వేణుగోపాల్ రెడ్డి టీవీ ఛానల్కి సంబంధం లేదు, ఆయన కూడా అదే మాట అన్నారు, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇప్పుడు నేను పట్టించుకోకపోతే చేగుంటకెళ్ళి బుంపలి దాకా ఆయన రైతు కదా, ఆయన రైతు, అక్కడ ఉన్న వ్యక్తి. నేను ఏమంటున్నాను, ఆ సమస్య నేను పదే చెప్తున్నా, ఇప్పటికి 3 సార్లు చెప్పిన. 30% వడ్లు కొనుగోలు కాలేదన్నా, రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తా ఉన్నాం. రేపు పార్లమెంట్ పోయినప్పుడు మేము కలుస్తాం. చెప్పడం కాదు కదా, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ఆందోళనలో, ధర్నాలో, రైతుల పక్షాన పోరాటాలు కదా చేయాలి. తప్పకుండా చేస్తా ఉన్నామన్నా, ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రేపు భారత ప్రభుత్వం దగ్గరికి పోయి కూడా అక్కడ వాళ్ళతో FCI తోటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొనుగోలు తొందరగా సాగేలాగా చూస్తాం. మేము పనిచేస్తలేమనేది ఉత్తమాట. అంటే ఎందుకంటే 100% మేము పనిచేస్తా ఉన్నాం, మేము ఫీల్డ్లోనే ఉన్నాం. దీనికి రీజన్ ఏంటంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అటు ఆ పని ఇటు ఈ పని చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు జరగబోతుంది, అది చాలా రోజుల నుంచి చర్చ. సరే ఇప్పుడు దగ్గరికి వచ్చింది, వచ్చే నెల ఏదో అయ్యే అవకాశం ఉంది. ఏంటి రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో రఘునందన్ కూడా ఉన్నారా? ఇప్పుడు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సిస్టమ్ని, ప్రొసీజర్ని అందరు అర్థం చేసుకోక మిగతా పార్టీలో ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే జరుగుతుందని అనుకుంటున్నారు. మా పార్టీ రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బూత్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియల్లో చాలా స్పష్టంగా మేము టైం బౌండ్ షెడ్యూల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం.
అట్లనే ఇప్పుడు కూడా పని నడుస్తూ ఉంది. ఇప్పుడు బూత్ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం నడుస్తూ ఉంది. బూత్ అధ్యక్షుల ఎన్నిక తర్వాత మండలాధ్యక్షుల తర్వాత జిల్లా అధ్యక్షులు, ఇవన్నీ కూడా టెంటేటివ్గా December 10th 15th కల్లా పూర్తవుతాయి. అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు. ఇవన్నీ డిసెంబర్ మాసం లోపల దేశవ్యాప్తంగా పూర్తయిన తర్వాత జనవరిలో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియాకి కొత్త అధ్యక్షుడు వస్తారు. ఇది మా ఎన్నికల షెడ్యూలు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానం ఇది. 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదులు, మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు, జిల్లా అధ్యక్షులు మారుస్తారు. మీరు డిసెంబర్లో జరగాల్సిన ప్రక్రియను తీసుకుపోయి జూన్లో మొదలు